అమ్మా ఆ కొట్టుడు కాసేపు ఆపచ్చుగా. వయసు మీద పడింది, ఓ మూల కృష్ణారామ అంటూ కూర్చోకుండా ట్యూన్ చేస్తున్నావు. టక్కు 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 అని. సరిపోయింది. ఊరి నుంచి వచ్చి 2 నెలలు అవుతోంది. నీకు అప్పు కూడా ఉందంటున్నావు. వ్యాపారం నేర్చుకోవాలంటున్నావు తప్ప ఎప్పుడు నేర్చుకుంటావేంటి? తల పండిపోతుంది ఈ టైప్లో. 2-3 సార్లు స్పాట్కి వెళ్ళని అడిగితే వద్దని చెప్పి నన్ను అంటున్నారంటున్నా. నేను చెప్పానా? రేయ్ అన్నా ఈరోజు ఈయన కూడా తీసుకుపోరా. సరే అన్న. ఆ పెట్టెలో ఉన్నది ఎంత విలువైందో మీకు తెలుసు కదా. వెళ్ళామా, పని పూర్తయిందా, వచ్చామా అన్నట్టుండాలి. అర్థమైందా? అర్థమైందన్నా. నా పాటుకి నేను గబాలను వెళ్ళిపోమన్నాను. తమరికి సినిమా, బీచ్ అని అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అపాయింట్మెంట్స్ మీరేమంటున్నారా? భలే యాక్టింగ్ తమ్ముడు. కాచిగూడలో ఓ అమ్మాయికి లైన్ వేస్తున్నావట, నీ ఫ్రెండే చెప్పాడు. అది క్యాషువల్ గా ఊరికి పిల్లని చూస్తాను. చూడడంతో ఆపేయకు, లైన్ లో పెట్టే. ఇదే కరెక్ట్ ఏజ్. ఇంకో 4 ఏళ్ళు ఆగితే ఏమీ చించలేం. ఇప్పుడు ఏమన్నా దించితే కదా బుచ్చి. రేమా అక్కడికి వచ్చేవాళ్ళకి ఖతర్నాక్ పార్టీ. నువ్వేం చేస్తావు అంటే స్ట్రైట్ గా వెళ్ళి యూటర్న్ తీసుకుని రైట్ తిను. నేనేం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? అలర్ట్ గా ఉండాలి. కనిపించే తీరం తరిగేనా, దూరం దరి చేరే సమయం పరమై రానా, అందనిది అందం అందుకనే అందం అందరిలో తానే ఎంతో అందం చెలియా. అందులో ఏదో ఉంది బుచ్చి. ఒకవేళ తనకి మెడ్రాస్ అయ్యావో. రే నువ్వెందుకు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చావు చెప్పరా అంటాను. స్మగ్లింగ్ చేసే డబ్బు సంపాదించాలని. ఏదో షేవింగ్ చేసుకోవాలంటే ఈజీగా చెప్పావు. స్మగ్లింగ్ రా స్మగ్లింగ్. సరే ఫ్రెండ్ కష్టం, అప్పులున్నాయని నిన్ను ట్రాక్ లో పెట్టి నేను లైఫ్ సెట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆ పిల్లని సెట్ చేస్తున్నావు. సరే వదిలే, నేను చెప్పింది జాగ్రత్తగా విను. స్మగ్లింగ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఏంటా లెవెల్స్? గుడ్, చెప్తానుకో. ఇదే లెవెల్ 1, ఆపోజిట్ పార్టీని కన్ఫర్మ్ చేసుకోవడం. సరే పద. ఇదే లెవెల్ 2, కోడ్ వర్డ్ కన్ఫర్మేషన్. బొమ్మిడాల పులుసు వాసన అదర్సు రాలేదురా. కోడ్ వర్డ్ ఇవ్వు. ఏంటి ఏమవుతున్నావు సార్? ఇంజిన్ ఏదో. త్వరగా చూడవయ్యా. ఏంటిది? స్టేషన్ లో జాయిన్ అయిన మొదటి రోజే నాకేంటి కర్మ? యమగండం రాకముందే స్టేషన్ కి వెళ్ళాలి. హలో. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉంది. క్యాచ్. డోర్ జామ్ అయిందయ్యా. ఇదే క్రిమినల్స్ మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టండి రా. రే 2 బజ్జీలే. దిక్కుమాలి. రే ఇట్రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సార్ జ్ఞాపకం రావట్లేదు సార్. నా జ్ఞాపకం వచ్చింది. అవునా? ఎక్కడ కనిపెట్టండి చూద్దాం. నేను చూడని క్రిమినల్స్ లేరే, ఎలా మిస్ అయ్యాను? గుర్తు రావట్లేదయ్యా. ఆ రోజు వాళ్ళని పట్టుకుందామని ట్రై చేసే బొక్క బోర్లా పడ్డారు. అరే కరెక్ట్ గా చెప్పావయ్యా. అవును సార్. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. పెట్టివ్వు. బ్లడీ క్రిమినల్స్. ఈ టైప్ లో వస్తా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అయిపోయారా సార్?
థ్యాంక్ యూ సార్. అతరగొట్టావు మిస్టర్ నీలకంఠం. ఇట్స్ మై డ్యూటీ సార్. ఫస్ట్ టైం వాళ్ళ పట్టుకోపోయినప్పుడు రోడ్లో అలా బోల పడిపోయాను సార్. ఇదిగో చూడండి, ఈ దెబ్బ అప్పుడు తగిలింది. సీ ద బ్లడీ క్రిమినల్ సార్. రేయ్, మీరు అంబర్పేట రామదాస్ గ్రూపేగా? సార్ అవును సార్. ఏ చూసా మిస్టర్ నీలకంఠం, ఇది ఎంత విలువ ఉండొచ్చు? సార్ మినిమం దీని ప్రైస్ చూసుకుంటే 3 లక్షలు ఉంటుంది అనుకుంటున్నాను సార్. చాలా పోయా, ఇవన్నీ పుష్యరాగం రాళ్ళు. 20,000 కూడా చెయ్యవు. అనవసరంగా వీళ్ళ పట్టుకొచ్చి. ఆయన విషయం తెలియదు గమనుడు. రేయ్, మీ రామదాస్ కొన్న ఎక్స్పీరియన్స్ కి ఏదైనా పెద్దది కొల్ల కొట్టచ్చు కదా. ఎన్నిసార్లు నేను ఆడికి ఐడియా ఇచ్చాను. కొంచెం కూడా బుద్ధి లేదు వాళ్ళకి. వీడెవడరా? సార్ మన టీమ్ లో న్యూ ఎంట్రీ సార్. నువ్వే మందుకు సైడ్ డిష్వి, మళ్ళీ నీకో సైడ్ డిషా? ఇన్స్పెక్టర్ చెప్పాక ఎస్ఎంఓ చూడాలి. మీరిద్దరు కొంచెం నవ్వడం ఆపుతారా? మీరు చేసే చిన్న లెవెల్ బిజినెస్ తెలుసు, కానీ ఇంత చిన్న లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాల. ఈ 10-15 వేల అనంతపూర్లో సంపాదించుకోలేనా? ఎందుకు మీతో పని చేయాలి? రే ఏంట్రా అన్నతో అలా మాడుతున్నావు? నాకున్న అప్పులకి మొత్తం 40 లక్షల రూపాయలు కావాలి. అది త్వరగా సంపాదించాలని మీ దగ్గర పని చేస్తున్నాను. ఇక్కడ ఏయ్, చూస్తే. నీ తొందరకు తగ్గట్టు మేము తైతకలాడలేం. పని ఇష్టం లేదంటే మూసుకొని పో. మీరు ఉండమన్నా ఇక్కడ ఎవరు ఉండబోయేది లేదు. కానీ బయలుదేరే ముందు ఒకటి చెప్పండి. 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారే, పెద్ద లెవెల్ ఏదైనా చేయడానికి మీలో విషయం ఉందా? మూసుకొని కూర్చోరా. ఎవరితో మాట్లాడుతున్నావు? రేయ్, నేను చూడని రేంజ్ అంటూ లేదురా. ఈ ఏరియాలో ఎవరైనా వెళ్ళాడు. నువ్వు అంటున్నావే డబ్బు, అది మూటల కొద్ది తెచ్చేవాడిని. నాకే చెప్తున్నావా? డబ్బు అంట డబ్బు. ఆ డబ్బంతా ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలియట్లేదు. రే, ఆల్రెడీ నాకు 2 అటాక్స్ రా. ఇంకో అటాక్ వచ్చిందంటే టపా కట్టేయాల్సింది. అయినా నేను ఎవరి కోసం పెద్ద లెవెల్లో చేయాలరా? 3 పూట్ల కడుపు నిండితే చాలు. కానీ మాకు కావాలి కదనా? ఏంట్రాడు మనతోనే ఉంటే ఇలా మాట్లాడని తప్పుగా అనుకోకనా? ఇన్ని రోజులు నీకోసమే కదా ఇదంతా చేసాం. ఈసారి మా ఇద్దరి కోసం పెద్ద లెవెల్ ఏదైనా చేద్దామన్నా. ఆ తర్వాత నేను అస్సలు అడగనన్నా. ఒక్కసారే కదా చేద్దామన్నా. కూర్చో. ఎక్కిందంటే బ్రదర్ ఉంటాడ్రా. నువ్వు క్యాజువల్ గా ఉండు, చూసుకున్నావు. హలో, ఇలా రండి. ఐఎమ్ దినేష్. తన పేరు అలైఖ్య. 2 నెలలుగా ఫాలో అవుతున్నారు కదా, మీకు తెలీదా ఏంటి? సరే, విషయానికి వద్దాం. ఇన్ని రోజులుగా తనని మీట్ అయి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు, తను పెళ్లి చేసుకోవాలని ఆశపడి ఉండొచ్చు. అదేం పెద్ద తప్పు కాదు. కానీ విషయం ఏంటంటే, పోయిన శుక్రవారం మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. అర్థమైందా? సో ఇక మీదట తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ లా దీనంగా చూసినా, లేక మురారి సినిమాలో మహేష్ బాబులా రొమాంటిక్ గా చూసినా, నేను యాక్షన్ లోకి దిగాల్సి ఉంటుంది. పడేసావుగా, మూసుకొని పోరా. నీ కొంత నేను వెళ్ళలేదు. నా కోసం ఒకసారి మాట్లాడు, అది చాలు నాకు. ఏం సరే, ఫస్ట్ లో కదా అలాగే ఉండదు. ఫోన్ సెట్ అయిపోతుంది. అన్నా, నేను చెప్పలా చైనా వాడు ఈడే, పేరు చంగు. చెంగా మన అల్టర్నేట్ కొట్టి సేట్లేడు, ఆడే పరిచయం చేశాడు. తక్కువడం తీసి పారేకు. కమ్యూనిస్ట్ వాళ్ళ కళలోనే కారం కొట్టాడంటే ఎలాంటి వాడో ఆలోచించు. మన ఊళ్ళో ఏదో పురాతన వస్తువు కావాలట, అందుకే నీ కాడికి తీసుకొచ్చాను. ఏంటి గూడ్స్?
ఏది ఎత్తుకురావాలి? మరకతమణి. అది కుదరదు సార్. ఆలోచించి చెప్పు. 10C డీల్. ప్రాణాలు కావాలి కదా సార్. అది నువ్వు నమ్ముతున్నావన్నా? నమ్మక మా అమ్మ మీద ఉట్టేసి చెప్తున్నాను సార్. ఆత్మలున్నాయి. మీ మంచిగా చెప్తున్నాను. మరకతి మనం తీసుకొద్దామని ప్రయత్నించి మీ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇంకేదైనా చెప్పమ్మా, కానీ మరకతమని గురించి మాత్రం నాకు చెప్పొద్దు. నాకు స్పాట్ పెట్టడానికి నీతో స్కెచ్ చేస్తున్నారా? రంగా లిక్కర్ రంగా. మరకతమని ఎత్తేసే లోపు నా పాడ నలుగురు ఎత్తేస్తారు భాయ్. నాకి మాలదు భాయ్. ఈ మరకత మండిని కాజేయడం అంటే డర్రని కక్కుసుకెళ్తున్నట్టు ఈజీగా ఎత్తేయచ్చు. కానీ ఏంటి పైల్స్ ప్రాబ్లమా? నేనెవరో తెలియదు కదా, రేపు తెలుస్తుంది. All cowards. Don't you have a single daring soul? There is one. Twinkle Ramanathan. హలో, ఎవరు? నేను జాన్ని. సర్దార్బాయ్ జాన్ అంటే అన్నకి తెలుసు. ఏంటి విషయం? ఒక డీల్ మాట్లాడాలి. డీలా? ఆ, అన్నకి ఇన్ఫార్మ్ చేస్తా. కరెంట్ వేస్ట్ అయిపోయింది. నువ్వు వేస్ట్ చేసిన కరెంట్ ఏదైనా విలేజ్ కి ఇచ్చుంటే లైట్ అయినా వెలుగుండేవి. చెప్పు. నా పేషెన్స్ ని పరీక్షిస్తున్నాడే. లోడ్ చేశారు కదా? చేశాం బాస్. వీడి కథని కరెంట్ తోనే ముగించాల్సింది. ఓ బుల్లెట్ ను బొక్క పెట్టారు. తెలుసు తెలుసు, నేనే బొక్క పెట్టాను. దీనికేం తక్కువ లేదు. సర్దార్ బాయ్ దగ్గర ఉన్న జాన్ పిలిచాడు. పిలిస్తే వెళ్ళు అన్నా. డీల్ మాట్లాడడానికి పిలిచాడు. అరే డీలా? డీల్ మాట్లాడే లెవెల్ కి జాన్ కి కొమ్ములు ముల్చాయా? ఎవర్రా? అప్పులో రబ్బుచ్చే. ఏంటి కేర్లెస్ కొన్నావు? స్ట్రిక్ట్ గా మాట్లాడి డబ్బులు వసూలు వేసుకోకరా? నాకు ఇచ్చిన వాళ్ళు అలాగేరా. చీర ఇంతలా చిక్కుకుపోయేలా దిక్కులు చూస్తున్నావా? చూసినప్పుడు అర్థం కాని లబ్బు ఇప్పుడు అది ఒక్కడిచ్చాడు చూడు, అప్పుడు అర్థమైంది కదా. రే మాచి రా. రే మామా, బాగున్నావా? సూపరంగా ఉన్నాను. ఫ్రెండ్ రఘునందన్. అలాగా, నమస్కారం బాసు. అవును, ఏం పీకుతున్నావు ఇప్పుడు? ఎప్పట్లాగే చిన్న రాయి చిన్న లాభం. మామా, మన కాడ పెద్ద రాయి పెద్ద లాభం ఉంది. డీల్ చేస్తావా?
అరే పోరా, నీకు మన రామదాస్ అన్న సంగతి తెలిసిందేగా. రే ఏంటా డీల్? ఏయ్ ఇట్రా. ఏయ్ నువ్వెందుకు డీల్ చేస్తున్నా? రామదాస్ అన్నకు చెప్పాలి కదా. చెప్తే మాత్రం ఆయన చేదేస్తారా? రే రే మనం మూవ్ చేస్తేనే కదా ఆయన దగ్గర వచ్చేది. అయితే రేపొచ్చి ఇంక మీద నేను చెప్పేది నువ్వు విను. బుర్రకే కింద బాసు. ఎవరా పార్టీ? Who is this? ట్వింకిల్ అన్న బాడీ గార్డ్స్. తీరా ఏంటిది? ట్వింకిల్ అన్న రాలా? ఫీల్డ్ కొత్త, అన్న స్టైల్ ఇదే. మాట్లాడు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. అన్నా నేనే జాన్ని, సర్దార్ బాయ్ దగ్గర చెప్పులు తుడిచేవాడికి. విషయం చెప్పు. అన్నా మంచి ఆఫర్ తో చైనా నుంచి ఇతను వచ్చాడన్నా. 10 కోట్లు ఇస్తాడంట. చెప్పగానే మీకే ఫోన్ చేశాను. ఏంటిది? గన్ను నిన్న చైనా వాడు చూపించాడే, దానికంటే అడ్వాన్స్ మోడల్. జాను, వాడు చైనా నుంచి ఎన్ని గంటలకు వచ్చాడో, నిన్ను ఎన్ని గంటలకు మీట్ అయ్యాడో, నువ్వు ఎవరెవరితో డీల్ మాట్లాడావు, అన్ని డీటెయిల్స్ నాకు తెలుసు. వాడి దేశంలో పెద్ద తోపు కావచ్చు, కానీ మన దగ్గర తోక ధరిస్తే ఊరుకుంటావా? వాడు మేడ్ ఇన్ చైనా రా. ఎప్పుడో ఓసారి పేల్తాడు. నేను మేడ్ ఇన్ ఇండియా. ఎప్పుడు పడితే అప్పుడు పేల్తాను. రేపు వాడు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవు. రే ఇదేనా ప్లేసు? అవును సార్ దిగు. రే ఇంతవరకు అన్నకు చెప్పకుండా ఏ పని చేయలేదు, అందుకే. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డీల్ ఫినిష్ చేసుకోవచ్చా? డీల్ ఎలా చేయాలో నీకేం తెలుసురా? ఎలా సెట్ చేస్తాను చూడరా. రే ఆగరా. రే We can't do anything against Twinkle. He has all his eyes on us. Trust me. Let's operate from outside. Okay? సార్ డీల్ ఏంటది? టీయా? టీలే వక్కలేదు పో. టీయా? సార్ డీల్ మాట్లాడదాం వచ్చాను. ఏ గ్రూప్? అంబర్పేట రామదాస్ గ్రూప్. ఆ బచ్చా గ్రూపా? పాప విషయం చాలా పెద్దదే, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. ట్రాఫిక్ లేని రోడ్లో ఎవడైనా బండి నడపచ్చు. పంచులకేం గానీ ఏం గుడ్సో తెలిసే వచ్చావా? చెప్పండి సార్, మేము రెడీయే. మరకత మణి. మరకత? మరకత మణి. మరకత మణి. ఓకే సార్, పని అయిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా, దీనికి నాకు సంబంధం లేదు. అన్నతో నువ్వే మాట్లాడుకో. డీల్ ఎంత తెలుసా? ఎంత ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు? రే అన్నతో నేను మాట్లాడతాను. సరే చెప్పరా, ఏంటా గుడ్స్? అదేదో మరకత మణి అంటరా. ఏంట్రా